బైబిల్ ప్రవచనాలు ఒక్కొక్కటిగా నెరవేర్చబడుతున్నాయి. యేసుక్రీస్తు ప్రభు రాకడి దినాల్లో జరిగేటువంటి సంభవాలు పరిశుద్ధ గ్రంథ లేఖనాల్లో ప్రవచనాలుగా రాయబడితే అవి ఈ రోజున నెరవేర్చబడుతున్నాయి. మరొకసారి చెప్తున్నాను, మరి ఏ ఇతర మత గ్రంథాల్లో చెప్పిన ప్రవచనాలు నెరవేర్చబడట్లేదు, కానీ ఏ ప్రవక్త చెప్పినటువంటి ప్రవచనాలు నెరవేర్చబడట్లేదు, కానీ బైబిల్ గ్రంథంలో చెప్పబడిన ప్రవచనాలు నెరవేర్చబడుతున్నాయి. అంత్యదినాల్లో ఇజ్రాయెల్ ఉగ్రరూపం దాలుస్తుంది, అనేక దేశాల మీద దాడి చేస్తుంది, విజయాన్ని సాధిస్తుంది. అగ్రరాజ్యాల్లో ఒకటిగా ఇజ్రాయెల్ దేశం అనేది ఏర్పడుతుందని దేవుని లేఖనం సెలవిస్తుంది. దేవుడు ఇజ్రాయెల్కి ఘనజయాన్ని ఇస్తాడని దేవుని లేఖనాలు చెప్తున్న రీతిగానే ఈరోజున ఇజ్రాయెల్ ప్రపంచానికి ఉగ్రరూపం చూపిస్తూ ఉంది. రీసెంట్గా మన ప్రక్క దేశమైనటువంటి, మనకు శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్కి ఇజ్రాయెల్ పెద్ద షాక్ ఇచ్చింది. ఎలాగంటారా, పాకిస్తాన్ షిప్ యెమెన్ అనేటువంటి దేశంలో ఉందండి. అది ఎల్పిజి గ్యాస్ని మోసుకుంటూ వెళ్తుంది. అందులో చాలా ఎల్పిజి కంటైనర్స్ ఉన్నాయి, గ్యాస్ కంటైనర్స్ ఉంటే ఇజ్రాయెల్ చాలా పగడ్బందీగా, చాలా ప్లాన్డ్గా పాకిస్తాన్ షిప్ యొక్క కంటైనర్ని పేల్చేశారండి. చాలా పెద్ద డిస్ట్రక్షన్ ఆ సముద్రంలో ఏర్పడింది. షాక్ అయిపోయారు. ఎవరు ఈ డ్రోన్ పంపించి మా షిప్ని ఎవరు బ్లాస్ట్ చేశారంటే ఇజ్రాయెల్ చెప్పింది, మేమే మీ షిప్ని బ్లాస్ట్ చేశాం. వాస్తవానికి ఆ పోర్ట్ అనేది హైతీ కంట్రోల్లో ఉంది. హైతీ తీవ్రవాదులు ఉన్నారు కదా, ఆ కంట్రోల్లో ఉంది. రాస్ అల్ ఇసాద్ అనేటువంటి పోర్ట్లో పాకిస్తాన్ యొక్క షిప్ ఉన్నప్పుడు అది హైతీ కంట్రోల్లో ఉంది. అందును బట్టి హైతీతో వీరు జత కలిశారు, హైతీ తీవ్రవాదులతో పాకిస్తాన్ జత కలిశారని ఇజ్రాయెల్కి ఆ విషయం నచ్చక వెంటనే పాకిస్తాన్ యొక్క షిప్ని బ్లాస్ట్ చేశారు. ఇప్పుడు పాకిస్తాన్ ప్రతీకారాచతో రగిలిపోయి ఇజ్రాయెల్ మీద యుద్ధం చేసి విజయం సాధించగలదా అంటే నెవర్. ఎప్పుడు కూడా ఇజ్రాయెల్ మీద యుద్ధం చేసి విజయాన్ని సాధించలేదు. కానీ చాలా బాధపడుతున్నారు, మా షిప్ని బ్లాస్ట్ చేశారు. వాస్తవానికి ఇప్పుడైతే హైతీ వారు అంతా దాన్ని కంట్రోల్లో తీసుకున్నారు. అందులో 27 మంది సిబ్బంది ఉన్నారట. కానీ పాకిస్తాన్ చెప్తున్నారు ఎవరికి ఏం కాలేదు, మా వాళ్ళందరూ కూడా సజీవంగానే ఉన్నారని వారు చెప్తున్నారు. ఎంతవరకు నిజమో మనకు తెలియదు. ఇజ్రాయెల్ మెరుపు దాడి చేసింది. ఎక్కడో ఇజ్రాయెల్ నుంచి యెమెన్లో ఉన్నటువంటి ఆ షిప్ మీద ఆ డ్రోన్తో దాడి చేసి పాకిస్తాన్ యొక్క షిప్ని బ్లాస్ట్ చేయడంలో వారి యొక్క ఉద్దేశం ఏంటి? ఎందుకు పాకిస్తాన్ మీద పడాల్సి వచ్చింది? ఎందుకు పాకిస్తాన్ షిప్ని వారు బ్లాస్ట్ చేయాల్సి వచ్చిందంటే, రీసెంట్గా పాకిస్తాన్ దేశం వాస్తవానికి సౌదీ అరేబియాతో చేతులు కలిసి ఒక ఒప్పందం పెట్టుకున్నారు. ఏంటనంటే, మన మీద యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్ని ఏ విధంగా అంతమొందించాలి, ఇద్దరం కలుద్దాము, తద్వారా ఇజ్రాయెల్ని అంతమొందిద్దాం. మీ దగ్గర అణు ఆయుధాలు ఉన్నాయి, పాకిస్తాన్ దగ్గర అణు ఆయుధాలు ఉన్నాయండి. భారతదేశంతో పాటుగానే, అమెరికాతో పాటుగానే, రష్యాతో పాటుగానే, బ్రిటన్తో పాటుగానే అనేక దేశాలతో పాటుగా పాకిస్తాన్ కూడా న్యూక్లియర్ టెస్టులు చేశారు. న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి, చిన్న దేశం అయినప్పటికీ. సో సౌదీ అరేబియా ఎందుకు కలిసిందంటే, పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. వ్యాపార ఒప్పందాలు చేసుకున్నారు, యుద్ధ ఒప్పందాలు చేసుకుని 2 దేశాలు కలిసినాయి. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశానికి సౌదీ అరేబియాతో పాటుగా పాకిస్తాన్ కూడా ఒక శత్రు దేశంగా మారింది. అందును బట్టి ఒక జలక్ ఇద్దాం, అందును బట్టి ఒక వార్నింగ్ ఇద్దాం అనే ఉద్దేశంతో వారి యొక్క షిప్ని బ్లాస్ట్ చేశారు. చూడండి, ఇజ్రాయెల్కి ఎంత ధైర్యం ఉండాలి. వాస్తవానికి అన్ని దేశాల మీద శత్రుత్వాన్ని పెట్టుకుంటున్నారే, అన్ని అరబ్ దేశాల మీద శత్రుత్వాన్ని పెట్టుకుంటున్నారే. ఏ దేశం ఉన్నా సరే ఏదన్నా చేయొచ్చని భయం వారికి ఉండాలి కదా. 57 దేశాలు వారి మీదకి దండెత్త వస్తున్నప్పటికీ సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాయి. హిస్టరీని ఒకసారి చూస్తే ఇజ్రాయెల్కి అప్పుడే స్వాతంత్రం వచ్చింది. ఎప్పుడు 1948 మే 14న స్వాతంత్రం వస్తే కొన్ని అరబ్ దేశాలు ఇజ్రాయెల్ మీద దండెత్త వస్తే ఇజ్రాయెల్ చాలా ఈజీగా వాటి మీద విజయాన్ని సాధించారు. ఇజ్రాయెల్ చాలా ఈజీగా వాటిని త్రిప్పికొట్టగలిగింది. అప్పుడే వారికి ఇండిపెండెన్స్ వచ్చింది. ఇంకా ఆయుధాలు వారి చేతికి రాలేదు, ఇంకా సైన్యం వారి యొక్క చేతికి రాలేదు. అప్పుడే ఫామ్ అయినటువంటి దేశం మీదకి ఈ అరబ్ దేశాలను వస్తే సమర్థవంతంగా తిప్పికొట్టగలిగే యుద్ధంలో విజయాన్ని సాధించారు. 1948 దాన్నే వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అంటారు. ఆ తర్వాత 1956లో మరొక వార్ వచ్చింది. సూయజ్ కెనాల్ గురించి మనకు తెలుసు, సూయజ్ కాల్వ. సో దాని గురించిన ఇష్యూ మళ్ళా ఈజిప్ట్కి ఇజ్రాయెల్కి యుద్ధం వచ్చినప్పుడు దానిలో కూడా విజయాన్ని సాధించారు. 1967లో 6 డే వార్లో కూడా ఇజ్రాయెల్ విజయాన్ని సాధించారు. 1973లో యామ్ కపూర్ అనేటువంటి యుద్ధంలో కూడా ఇజ్రాయెల్ విజయం సాధించారు. ఈజిప్ట్ అండ్ సిరియా ఇజ్రాయెల్ మీద దండెత్తి వచ్చినప్పుడు యామ్ కపూర్ వార్లో కూడా ఇజ్రాయెల్ విజయం సాధించారు. ఎక్కడా కూడా ఇజ్రాయెల్ ఓడిపోలేదు. ఇప్పుడు మన ఆలోచన ఏంటంటే, పాకిస్తాన్ మీద కూడా ఎందుకు దాడి చేసింది, పాకిస్తాన్ను కూడా కంట్రోల్లో పెట్టాలనేటువంటి ఆలోచన ఎందుకు కలిగిందనంటే, వాస్తవానికి పాకిస్తాన్ అరబ్ దేశాలతో కలుస్తూ ఇజ్రాయెల్ని ఎలాగన్నా కూడా ప్రపంచ పటంలోని తీసేయాలి, ఇజ్రాయెల్ మీద దాడి చేయాలని పాకిస్తాన్ కూడా ఒక శత్రు దేశంగా మారింది. ఇంకొక అంశం ఏంటంటే, ఇజ్రాయెల్కి నచ్చలేదు. సౌదీ అరేబియాకి
పాకిస్తాన్ వారు ఆయుధాలు సమకూరుస్తున్నారు, ఆయుధాలు ఇవ్వడానికి ఒప్పందాన్ని చేసుకున్నారు. నువ్వెవరు ఆ దేశాన్ని నువ్వు ఆయుధాలు ఇచ్చి న్యూక్లియర్ వెపన్స్ ఇచ్చి మా దేశం మీదకి ఎందుకు పంపిస్తున్నావు అనేటువంటి కోపం ఇజ్రాయెల్కి ఉంది. కాబట్టి పాకిస్తాన్ యొక్క షిప్ని మొదట బ్లాస్ట్ చేశారు. మేము ఎక్కడికన్నా రాగలం, నీ షిప్ మీద, నీ ఆస్తి మీద, నీ యొక్క సైన్యం మీద ఎప్పుడైనా మెరుపు దాడి చేయగలమని ఒక ట్రైలర్ చూపించారండి. ఇవన్నీ విషయాలు ఆలోచన చేస్తున్నప్పుడు పరిశుద్ధ గ్రంథ లేఖనాల్లో అన్ని విషయాలకి ప్రవచనాలు ఉన్నాయండి. అంత్యదినాల్లో ఇజ్రాయెల్ దేశం అరబ్బుల మీద, అంటే ఇస్లాం దేశాల మీద యుద్ధం చేస్తుంది, వాటి మీద విజయం సాధిస్తుందని దేవుని లేఖనం మనం చూస్తున్నాం. మీరు జాగ్రత్తగా బైబిల్లో పాత నిబంధన గ్రంథాన్ని చూస్తే చాలామంది శత్రు రాజ్యాలు ఇజ్రాయెల్కు ఉన్నారు. వారిలో అమాలేకులైనటువంటి వారు, అమ్మోనీలైనటువంటి వారు, ఫిలిస్తీయులైనటువంటి వారు, మోయాబీలు అనేటువంటి వారు, ఇంకా అష్షూరు సైన్యం, ఇలాంటి వారందరూ కూడా ఎవరనంటే ఈ మోడర్న్ డేలో అరబ్ నేషన్స్ అండి. పాత నిబంధన కాలం నుంచి ఇశ్రాయేల్ అనేక మంది యుద్ధాలు చేసుకుంటూ వచ్చారు. మిద్యానీయులతో యుద్ధం చేశారు, ఎదోమీయులతో యుద్ధం చేశారు, అమాలేకులతో యుద్ధం చేశారు. ఇప్పుడు అరబ్ దేశాలే. అష్షూరు దేశం అత బబులోను దేశం. ఏంటి అష్షూరు సైన్యము, బబులోను అంటే ఏంటంటే ప్రస్తుతం మోడర్న్ ఇరాక్ కూడా ఇజ్రాయెల్ దేశానికి శత్రువులుగా ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే పాత నిబంధన కాలం నుంచి క్రీస్తుపూర్వం కొన్ని వందల సంవత్సరాల క్రితం నుంచి కూడా అరబ్ దేశాలతో ఇజ్రాయెల్కి శత్రుత్వం ఉంది. అది ఇప్పటికీ కొనసాగుతుంది. పాకిస్తాన్ కూడా ఒక అరబ్ నేషనే కాబట్టి సౌదీ అరేబియాతో కలుస్తుంది కాబట్టి ఇజ్రాయెల్లో ఆ బ్లాస్ట్ చేశారు. టెర్రబుల్ బ్లాస్ట్. షాక్ అయిపోయారు. అసలు ఎలా వచ్చింది డ్రోన్, ఎవరు పంపించారు అని వారు ఆలోచన చేస్తే ఇజ్రాయెల్ మేమే పంపించాం, మేమే బ్లాస్ట్ చేశామని వారు చెప్పడం జరిగింది. ఇంకొక ప్రాముఖ్యమైన సత్యాన్ని మీతో మాట్లాడి ఇష్టపడుతున్నాను, ప్రవచనాల నెరవేర్పు. మీరు యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 39వ అధ్యాయాన్ని మీరు చదివితే చాలా విషయాలు అక్కడ రాయబడతాయి. గోగు మాగోగు అనేటువంటి దేశాల మీద యుద్ధం చేస్తుంది ఇజ్రాయెల్ అని రాయబడింది. నేను చదువుతాను చూడండి. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయము. మరి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షం ఇలాగ సెలవిచ్చును, నరపుత్రుడా, మాగోగు దేశపు వాడు గోగు అనగా రోషనుకు, మేషేకునుకు, తుబాలుకును అధిపతి అయిన వాని తట్టు అభిముఖుడువై అతని గురించి ఈ మాట ఎత్తి ప్రవచించము. ప్రభుని యెహోవా సెలవిచ్చిందేమనగా, రోషనుకు, మెషేకునుకు, తుబాలుకును అధిపతి గోగు, నేను నీకు విరోధనై ఉన్నాను. నిన్ను వెనుకకు త్రిప్పి నీ దవడలను గాలములు తగిలించి నిన్ను సైన్యమంతటిని గుర్రములను నానా విధములైన ఆయుధములు ధరించి నీ రౌతులందరినీ కవచనములను డాలును ధరించి ఖడ్గములు చేత పట్టుకున్న వారందరినీ మహాసైన్యంగా బయలుదేర చేసేదను. ఈ ప్రవచనాలు చూస్తున్నప్పుడు అంత్యదినాల్లో ఈ ప్రవచనాలు నెరవేర్చబడుతున్నాయి. ఈ రోజున ఎవరు చెప్పిన ప్రవచనాలు నెరవేర్చబడుతున్నాయి? ఎవరెవరో చెప్పిన ప్రవచనాలు నెరవేర్చబట్టలేదండి. చాలామంది అనుకుంటున్నారు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఈ యొక్క అంత్యకాల సంభవాలు కొంతమంది ప్రవక్తలు ప్రవచించారు. అందులో నోస్ట్రడామస్, బాబా వంగ, ఇంకా మన భారతదేశానికి సంబంధించినటువంటి మరికొంతమంది ప్రవచనాలు తెలియజేశారు. యుగాంతానికి వారి ప్రవచనం ఆధారమని మాట్లాడుతున్నారు. లేదండి. దేవుని వాక్యం అంటే దేవుని వాక్యం బైబిల్ చెప్తున్న ప్రవచనాలే నెరవేర్చబడుతున్నాయి. బైబిల్ గ్రంథానికి లాజికల్ కన్సిస్టెన్సీ ఉంది, ఎంపెరికల్ యాడిక్వసీ ఉంది. వెరిఫై చేసుకోండి. మీరు గూగుల్ చూసుకుంటారో, చాట్ జీపీటీ చూసుకుంటారో, గ్రంథాలు వెతుక్కుంటారో, ఎన్సైక్లోపీడియా తీస్తారో, బైబిల్ గ్రంథంలో చెప్పబడిన ప్రతి ప్రవచనం కూడా ఈ రోజున ప్రూవ్ అవుతూ ఉంది. వెరిఫై చేసుకుంటే వెరిఫికేషన్ నిలబెట్టేటువంటి గ్రంథము పరిశుద్ధ గ్రంథం. ఇంకో మాట నేను చెప్పడానికి ఇష్టపడి, స్పిరిచువల్ కాన్ఫ్లిక్ట్ కూడా ఉంది. వాస్తవానికి అరబ్ దేశాలకి ఇజ్రాయెల్ దేశానికి ఎందుకు గొడవ వస్తున్నాయంటే స్పిరిచువల్ కాన్ఫ్లిక్ట్ ఉంది. అబ్రహాం అనేటువంటి గొప్ప మహాపురుషుడు ఉన్నాడండి, విశ్వాసుడు తండ్రి అని పిలుస్తారు. అతనికి వాస్తవానికి షారయి అనేటువంటి తన భార్య ద్వారా ఇస్సాక్ అనేటువంటి వ్యక్తి పుడతాడు. ఇశ్రాయేలీలకి యాన్సెస్టర్ ఎవరంటే ఐజక్. ఆ తర్వాత అరబ్ నేషన్స్కి యాన్సెస్టర్ ఎవరు, పితరుడు ఎవరు అంటే ఇష్మాయల్. అబ్రహాము దాసినుడు హాగర్ అనేటువంటి స్త్రీకి పుట్టినటువంటి వాడు ఇష్మాయల్ సంతానం నుంచి వచ్చినటువంటి వారందరూ కూడా అరబ్బులైతే, ఐజక్ సంతానం నుంచి వచ్చినటువంటి వారందరూ కూడా ఇశ్రాయేలీలు. వీరి మధ్య అప్పటి నుంచి కూడా వైరం ఉంది. వీరిద్దరి మధ్య అప్పటి నుంచి కూడా కాన్ఫ్లిక్ట్ ఉంది. ఆ కాన్ఫ్లిక్టే ఇప్పటికీ అది కంటిన్యూ అవుతుంది. కాబట్టి పాకిస్తాన్ మీద ఇజ్రాయెల్ దాడి చేసింది, మెరుపు దాడి చేసింది. పాకిస్తాన్ కూడా ఏం చేయాలో అర్థం కావట్లా. మా మీద టార్గెట్ చేశారేంటి, మా యొక్క నౌకల మీద టార్గెట్ చేశారనేటువంటి భయం వారిలో ఉంది. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడకు సూచనలు. యుద్ధాల గురించి, యుద్ధ సమాచారాల గురించి మీరు వింటారు అని దేవుని లేఖనం చెప్పినాయి. ఈ రోజున ఎక్కడో ఇజ్రాయెల్లో జరుగుతున్నటువంటి ఆ యుద్ధం భారతదేశానికి దగ్గరికి వచ్చేసింది. పాకిస్తాన్ మీద కూడా ఇజ్రాయెల్ యుద్ధం ప్రకటించింది. ఇవన్నీ కూడా దేవుని రాకడ సూచనలు.
రాజ్యం మీదకి రాజ్యం లేస్తుంది అన్నాడు. ఈరోజు చూడండి, రాజ్యాల మీదకి రాజ్యం లేస్తుంది. ఇప్పుడు సుమారుగా 57 దేశాలని కూడా ఒకవైపుకి వచ్చినాయి. ఇజ్రాయెల్ దేశం ఒకవైపు ఉంది. ఇజ్రాయెల్కి సపోర్ట్గా అమెరికా కావచ్చు, ఆ తర్వాత ఇండియా కావచ్చు, ఇంకా బ్రిటన్ కావచ్చు, కెనడా కావచ్చు, ఇలాంటి కంట్రీస్ అన్నీ కూడా ఒకవైపు వచ్చేస్తున్నాయి. అరబ్ నేషన్స్కి సపోర్టెడ్గా రష్యా, ఇరాన్, ఇరాక్, ఇంకా చెప్పాలంటే ఖతార్, సౌదీ అరేబియా, పాకిస్తాన్, ఈ దేశాలన్నీ కూడా ఒకవైపు వస్తున్నాయి. మరి ఇది మూడో ప్రపంచానికి దారితీస్తుందేమో అనేటువంటి ఆలోచనలో మనకు ఖచ్చితంగా రావాలి. ఏమో వచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు. యుద్ధాల గురించి మీరు వింటారు, యుద్ధ సమాచారాల గురించి వింటారనేటువంటి లేఖనం నెరవేర్చబడతా ఉంది. పాకిస్తాన్ మీద మెరుపు దాడి చేసిన ఇజ్రాయెల్ పాకిస్తాన్ యొక్క ఓడను తుత్తినీలుగా చేశారు. ఎల్పిజి గ్యాస్తో ఉన్నటువంటి దాన్ని బ్లాస్ట్ చేసి ప్రపంచాన్ని అబ్బురపరిచారు, నివ్వెరపరిచారు. కాబట్టి ఇంకా రానున్న వీడియోలో ఇజ్రాయెల్ దేశానికి సంబంధించిన ప్రవచనాలు, ఇజ్రాయెల్ దేశం ఏ దేశంతో అయితే పోరాడుతుందో అందులో విజయం సాధిస్తుందా లేదా, అసలు ఇజ్రాయెల్ దేశాన్ని ఎవరన్నా ఏమి చేయగలరా, ఇలాంటి ప్రాముఖ్యమైన విషయాలు బైబిల్ను జోడిస్తూ, చరిత్రను జోడిస్తూ అనేకమైన విషయాలు మీకు అందిస్తాం. కాబట్టి ఇప్పుడే ఆలస్యం చేయకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. విలువైన సమాచారం మీకు అందించబడుతుంది. కాబట్టి దేవుని వాక్యంతో పాటుగానే ప్రపంచ చరిత్రను చూస్తూ అనేక సత్యాలు మీరు తెలుసుకోవడం ద్వారా మీరు దేవుని రాకడ కొరకు సిద్ధపడగలుగుతారు, అనేకం సిద్ధపరచగలుగుతారు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.